హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కుకింగ్ అండ్ కలెక్షన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై అండి. ఈ విధంగా మసాలా వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా చేయాలో చూపిస్తాను, రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుందాము. కాస్త గిన్నె వేడయ్యే వరకు వెయిట్ చేద్దామండి. గిన్నె వేడెక్కింది. దీనికోసం నేను ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. బెండకాయకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఒక హాఫ్ కేజీ బెండకాయలు తీసుకున్నానండి. ఈ విధంగా పొడవుగా సన్నగా కట్ చేసి తీసుకున్నాను. ఆయిల్ వేడెక్కింది. ఈ బెండకాయ ముక్కల్ని వేసేద్దాం. బెండకాయలో ఉన్న జిగురు పోయే వరకు ఫ్రై చేసుకుందాము. జిగురంతా పోయే వరకు ఈ విధంగా వేయించుకున్నాము. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకుంటున్నాము. ఈ బెండకాయ ఫ్రైలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక మిక్సీ జార్లో 2 స్పూన్ల కారం వేసానండి. అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు, పచ్చి కొబ్బరి వేసుకున్నాను. అక్కడ స్కిప్ అయ్యింది వీడియో. ఇందులోనే కొద్దిగా సాల్ట్. వీటన్నిటిని ఒకసారి మిక్సీ పట్టి తీసుకుందాము. ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకున్నానండి. ఇంకొకసారి కలుపుకుందాము. ఇంకాస్త వేగాలి. ఒకసారి చూసుకుందాము. చూస్తున్నారు కదండి, ఆల్మోస్ట్ జిగురంతా పోయింది. ఇప్పుడు కొద్దిగా పసుపు, ఒక రెబ్బ కరివేపాకు, ఒక 2 మినిట్స్ వేయించుకున్నాము. ఇప్పుడు ముందుగా మసాలా తీసుకున్నాం కదండి, ఇదంతా వేసుకుందాము. బెండకాయ ముక్కలకి మసాలా పట్టే వరకు మంచిగా కలుపుకుందాము. ఈ మసాలా అంతా వేగే వరకు కాసేపు వేయించుకుందామండి. ఇప్పుడు వేగుతున్నప్పుడు ఇందాక కొద్దిగా సాల్ట్ వేసాను కదండి, ఇంకాస్త సాల్ట్ వేసుకుందాము. ఒకసారి కలుపుకొని ఇంకొక 5 మినిట్స్ వేయించుకుందాము. సిమ్లో పెట్టి వేయించుకుంటే మసాలాలన్నీ బెండకాయ బాగా పడతాయండి. అంతే అండి, బెండకాయ ఫ్రై రెడీ అయినట్టే. చివరగా కొత్తిమీర వేసుకుందాము. ఈ విధంగా బెండకాయ ఫ్రై చేసుకొని వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసి తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.